హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే అందరం చాలా బాగున్నామండి. వృద్ధాప్యం జీవితం చివరి దశ కాదు, తెలివిగా బతకాల్సిన దశ. వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోకుండా, ఎవరికీ భారం కాకుండా గౌరవంగా బతకాలంటే ఈ 10 సత్యాలు గుర్తుంచుకోండి. 1. వివాదాలకు దూరం. పొరుగువాడికి గుణపాఠం నేర్పుతానని కోర్టు గుమ్మాలు ఎక్కకండి. కేసు ముగిసేలోపు మనమే ముగిసిపోవచ్చు. గెలిచినా కూడా మనకన్నా ముందు లాయర్లే స్థిరపడతారు. 2. పాత వాహనాల మీద మోజులొద్దండి. 5 లక్షలు మిగులుతుందని సెకండ్ హ్యాండ్ కార్లు ఇంటికి తెచ్చుకోకండి. అది రోడ్డు మీద కంటే గ్యారేజీలోనే ఎక్కువగా ఉంటే బాధ కారుకు కాదు, మనకే. 3. ఆస్తులు రాసివ్వకండి. పిల్లలు ఇప్పుడు దేవుళ్ళలా కనిపించిన ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిన మరుక్షణం మన ఇంట్లో అక్కర్లేని పనికిరాని భారమైన వస్తువు అవ్వచ్చు. పిల్లలు చెడ్డవారు కాదు, కానీ పరిస్థితులు క్రూరం. ఆస్తి మీ చేతిలోనే ఉంచుకోండి. నెంబర్ 4, చివరి పొదుపును కాపాడుకోండి. 30 ఏళ్ల పెన్షన్ మొత్తం పిల్లల చదువులకు ఇచ్చేయకండి. రేపు మందులకు కూడా వారి మీదే ఆధారపడాల్సి రావచ్చు. నెంబర్ 5, పిల్లల జీవితంలో అతిగా జోక్యం వద్దు. మా పిల్లలే కదా అని వారి వ్యక్తిగత విషయంలోకి వెళ్ళకండి. మన ప్రేమే వారికి ఇబ్బందిగా మారచ్చు. మీకంటూ ఓ చిన్న స్థలం ఉంచుకొని స్వతంత్రంగా బతకండి. నెంబర్ 6, ఈ యాత్రలు వాయిదా వేయకండి. పిల్లలు సెలవుల్లో తీసుకెళ్తారు అని ఎదురు చూడకండి. వారికి టైం దొరికేసరికి మనం నడవలేకపోవచ్చు. ఓపిక ఉన్నప్పుడే మీకు నచ్చిన చోటుకి వెళ్ళిరండి. నెంబర్ 7, ఈ రోజే తినండి, ఈ రోజే జీవించండి, ఈ రోజే కొనివ్వండి. చనిపోయాక శవం దగ్గర పెట్టి ఆయనకు చాలా ఇష్టం అని ఏడవడం నవ్వు తెప్పిస్తుందండి. నెంబర్ 8, విశ్రాంతి తీసుకోండి. చచ్చే వరకు పని పోగు చేసుకోకండి. ఉదయం నుంచి రాత్రి వరకు పరిగెడితే మిగిలేది అలసటే. శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వండి. నెంబర్ 9, నిద్రే పెద్ద ఔషధం. అనవసరంగా మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి. అనారోగ్యం వస్తే బాధను మనమే భరించాలి, ఎవరు పంచుకోరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 10th వన్ అండి. ఒంటరితనంతో స్నేహం చేయండి. మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. ఎవరో ఏదో చేస్తారనే ఆశ తగ్గించుకోండి. మన నీడ కూడా చీకట్లో తోడు రాదు. ఒంటరిగా సంతోషంగా ఉండటం నేర్చుకోండి. సంతోషం ఎవరో ఇచ్చేది కాదు, మనమే సృష్టించుకోవాలి. అలాగే మీకు ఒక ముఖ్యమైన చట్టపరమైన సలహా. ఆస్తులు బతికుండగా పిల్లల పేరు మీద రిజిస్టర్ చేయడం అసలు వద్దు. కానీ కేవలం 1000 లోపు ఖర్చులతో వీలునామా రాయడం చాలా అవసరం. ఎందుకంటే మీ తదనంతరం మాత్రమే ఆస్తి పిల్లలకు చెందుతుంది. అప్పటి వరకు మీదే. లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కోర్టులు, లాయర్ల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేయాలి. సంవత్సరాలు దానికి పడుతుంది. వృద్ధాప్యం శాపం కాదు. ప్లానింగ్ తో, ఆత్మగౌరవంతో ఆనందంగా బతికితే అదే పెద్ద వరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో.